నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. తమిళ రాజకీయాలు రజనీకాంత్ చుట్టూ తిరుగుతున్నాయా? ఎందుకంటే విజయ్ అధికారంలోకి వచ్చి సరే మద్దతుతో వచ్చాడనుకోండి, తర్వాత అన్నాడీఎంకే చీలిక వర్గం కూడా సపోర్ట్ చేసింది ఆయనకి, దాంతో భారీగానే ఉంది మద్దతు ఆయనకి. అయినప్పటికీ కూడా తమిళ రాజకీయాలు సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కారణం, ఓ వంక స్టాలిన్ రజనీకాంత్ కలవడం, ఇద్దరు భిన్న ధృవాలు అనుకోండి. ఆయన పూర్తిగా దేవుడు లేడనేటటువంటి వ్యవస్థ స్టాలిన్, దైవభక్తి అపారంగా కలిగినటువంటి వ్యక్తి రజనీకాంత్. ఓ రెండు విభిన్నమైనటువంటి వర్గాలు, కానీ ఇన్ఫార్మల్గా కలవడం, మాట్లాడుకోవడం జరిగే అవకాశం ఉంది, జరుగుండొచ్చు. అట్లాగే అన్నామలై తాను రాజీనామా చేసినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆ సందర్భంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా రజనీకాంత్ తాను బీజేపీలో చేరడానికి ముందు తనకు కాల్ చేసి మరిదైనా కలిసి పనిచేద్దామని అడిగారని ఆ విషయాలన్నీ కూడా రివీల్ చేయడం, ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక మళ్ళీ రజనీకాంత్తో కలిసి ఆయన కొత్త పార్టీని స్థాపించే అవకాశం ఉంది అనేటటువంటి మాటలు, పుకార్లు బాగా షికారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఈరోజు రజనీకాంత్ని కలిసి ఆయన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల ప్రస్థానం మీద రాసినటువంటి పుస్తకాన్ని ఆయనకి అందజేశారు. ఈ సందర్భంగా వాళ్ళ మధ్య కూడా మాటామంతి జరిగింది. అసలు ఎందుకు రజనీకాంత్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది, ఏం జరుగుతోంది? రజనీకాంత్ మళ్ళీ ఒకవేళ కనుక రాజకీయాలకు వస్తే, ఒకవేళ వెనకాల ఒక చోదక శక్తిగా ఉంటారా, ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తారా? అన్నామలై రజనీకాంత్ కలిసి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో ఇదే అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు బండా రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అంశం మీద ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన ఒపీనియన్ ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్కారం ప్రసాద్ సార్, తమిళనాడు రాజకీయాలన్నీ కూడా రజనీకాంత్ చుట్టూ తిరుగుతున్నాయా అనే ఫీలింగ్ కలుగుతోంది. ముఖ్యంగా ఇటీవల స్టాలిన్ రజనీకాంత్ ఇద్దరు కలవడం, కొద్దిసేపు ఇద్దరు మాటామంతి నిలపడం, సో ఆ తర్వాత అన్నామలై భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసేటటువంటి సందర్భంగా గతంలో రజనీకాంత్ మరిద్దరం కలిసి పనిచేద్దామా అని చెప్పి తనని అడిగారని, నేను భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ మాటిచ్చానండి అని చెప్పానని, అందుకే కలవలేకపోయానని ఆయన ఆ రోజు ప్రకటించడం. సో ఇవాళ నయనార్ నాగేంద్రన్ భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి రజనీకాంత్ని కలవడం, మోడీ 12 ఏళ్ల ప్రస్థానం మీద ఆయనకి పుస్తకం ఇవ్వడం, కాసేపు ఆయనతో ముచ్చటించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఏం జరుగుతోంది? కొత్త కూటమి ఏదైనా ఏర్పడే అవకాశం అక్కడ ఏమైనా కనిపిస్తూ ఉందా? తమిళనాడులో విజయ్ బాగా కుదురుకుంటున్నారు, ఓ పక్క కొన్ని ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలు కొన్ని స్వీకరిస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో మూడో కూటమికి అసలు అక్కడ అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ పరోక్షంగా అన్నామలైని ముందుకు పంపించింది అనేటటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ప్రసాద్ గారు, మీకు అట్లాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే సార్. ఇంకా ప్రమాణ స్వీకారం తడి ఆరక ముందే కొత్త రాజకీయ సమీకరణ అనేది జరుగుతుంది. ఢిల్లీ బహుదూర్ హై అన్నట్టు ఇంకా సరిగ్గా 4.5 ఏళ్ల దాకా ఎలక్షన్ లేవు కదా, మొన్నే కదా. కనుక ఆదిలోనే హంసపాద అన్నట్టు ఆయన అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని విజయ్ తన పార్టీని పటిష్టం చేసుకొని 5 కాంగ్రెస్ సభ్యులు, అట్లాగే మరొక 6 సిపిఐ, సివికే అట్లాంటి వాళ్ళతో కలుపుకొని 11 మంది మద్దతు స్వీకరించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మరో 20 మంది దాకా, మన 10 మంది 12 మంది దాకా అన్నాడీఎంకే సభ్యులు రావడం, కొన్ని 4 రాజీనామా చేయడం కూడా జరిగింది. ఇదంతా ఒక రాజకీయ డ్రామా జరిగింది. ఒక వారం రోజుల డ్రామా ముగింపుకు వచ్చింది. ఈ మధ్యనే విజయ్ తనదైన రీతిలో మీరు అన్నట్టు బై షాపులు వెళ్ళి కూడా గుళ్ళకు, స్కూళ్ళకు దగ్గరగా ఉన్న తీసేయడం, ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, టిఫిన్ బాక్స్ పట్టుకొని సెక్రటేరియట్ పోవడం, సెక్రటేరియట్ ఉద్యోగుల కంటే ముందుగానే 10 నిమిషాల ముందుగానే తన సీట్లో కూర్చోవడం, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం మనం. అట్లాగే నేను పూర్తిగా ఆస్తికుడిని కాదు, నేను కూడా ఆస్తికుడిని అన్నట్టు విజయ్ కూడా కొత్త ముఖ్యమంత్రి మరి మూకాంబిక దేవాలయం వెళ్ళే సందర్భంలో చూసినాం. అంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, కొంత సెక్యులర్ భావాలు ఎంతున్నా
నేను కూడా దైవ భక్తుని అని చెప్పడం కోసం, ముఖ్యంగా క్రిస్టియానిటీ కన్నా నాకు అన్ని దేవతలకు సమానమే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక రకంగా ప్రజల అభిమానం చూడమంటున్నారు. కొత్తలో ఇట్లా చేస్తే చాలా మంది అన్న మాట కూడా వినొస్తుంది. ఆయన మీద రెండు ఉంటాయి. విమర్శకులు ఏమంటున్నారంటే, ప్రతి కొత్త కలెక్టర్ వచ్చినప్పుడు లేకుండా కొత్తగా పోలీస్ స్టేషన్ కి ఎస్ఐ వచ్చినప్పుడు హల్చల్ చేస్తారు, తర్వాత మామూలు అయింది. కానీ నా ఉద్దేశం అంటే, ఒకనాడు ఎన్టీ రామారావు గారు కదా మొదట్లో ఏ విధంగా పోయిండో అట్లా ఆ విధంగా పోతారు అనుకుంటున్నాను నేను. ఉద్యోగుల పట్ల కూడా కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీ రామారావు గారికి కూడా గతంలో కొన్ని కనుక సెక్రటరీ ఉద్యోగం ఇస్తే అడ్డం అనుకుంటే మన సెక్రటరీ ముందట ఆయన తొక్తూ వెళ్ళిపోయిన సందర్భం చూసినాం మనం. కనుక ఈ నూతన విధానాలు ఎంతవరకు పోతాయి ఈ సంగతి చూసుకునే క్రమంలోనే రాజకీయ సమీకరణాలకి ఇది సమయం కూడా కాదంటున్నాను. ఎందుకంటే ఇవాళ సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో పార్టీ పెట్టబోయి అనేక రకాల హెల్ప్ క్రియేట్ చేసిండు, అభిమాన సంఘాలతో కలిసిండు. ఇక రేపు ఎన్నికల్లో పార్టీ వస్తుందనుకున్న సమయం చూసినాం మనం 4-5 ఏళ్ల క్రితం. ఇవాళ కాదు, కానీ ఎన్నికలు చాలా దూరంగా ఉన్నప్పుడే అనేక ప్రయత్నాలు చేసిండు. చివరికి తుస్సు అనిపించాడు. అందరూ కూడా అభిమానుల ఉత్సాహం నీరుగార్చి నేను పార్టీ పెట్టడం లేదు అన్నాడు, అయిపోయింది. అట్లాగే కమల్ హాసన్ గారు మరొక విలక్షణ నటుడు, ఇవాళ భారతదేశం అంతా తెలిసిన విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా అట్లాగే పార్టీ పెడతాను గురించి పార్టీ పెట్టి ఇద్దట్లో తేడా ఏంటంటే, సూపర్ స్టార్ ఏం పార్టీ పెట్టలేదు రజనీకాంత్, అటువంటి కమల్ హాసన్ పార్టీ పెట్టడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి బొప్పి కట్టింది చూసిన మనం. ఆ తర్వాత మెల్లమెల్లగా డిఎంకే దగ్గర అయిపోయి ఒక్క రాజ్యసభ సీటుతోనే సరిపెట్టుకోండి చూసాం. మరి పార్టీ పెట్టిన ఆయన ఆ పరిస్థితి ఉన్నప్పుడు కొత్తగా పార్టీ పెడతాననుకోండి హైప్ క్రియేట్ చేసి మొత్తం పార్టీ పెట్టకుండా ఉన్న రజనీకాంత్ చూస్తే మరి ప్రజలు ఎట్లా ఆదరిస్తారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే, వాళ్ళ రెండు జరిగింది. ఒకటేమో రజనీకాంతే స్టాలిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఓడిపోయినా సరే తన వెంబడినట్టు మాట్లాడడం జరిగితే, మరి గతంలో అన్నామలై లాంటి వాడు పార్టీని బాగా బిల్డప్ చేసిన తర్వాత కూడా మరి విధాలు రావడం, ఆయనకు టికెట్ నిరాకరించడం, లేకపోతే ఆయన కొంత దూరం పెట్టడం, దాంతో బయటకు వెళ్ళి కొత్త పార్టీ పెట్టుకుంటా అంటాడు. అది కూడా అంతే. అన్నామలై బీజేపీ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేసిన తర్వాత ఆయన కొత్తగా పార్టీ ఇప్పుడు పెట్టినా కొత్తగా ఏం చేసింది. కానీ దానికి బీజేపీ వెనక ఉంది. లోకల్ అంటే ఫ్లేవర్ ఉండాలనే ఉద్దేశంగానే బీజేపీ అన్నామలైతో రాజీనామా చేయించిన అపవాదం కూడా ఉన్నది ఆయన వాళ్ళకి బీజేపీ మీద. ఇప్పుడు కొత్తగా జరిగేది ఏంటంటే, కొత్తగా బీజేపీకి ఒక మంచి స్టార్డమ్ ఉన్న నాయకుడు కావాలి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇట్లాంటి స్టార్డమ్ ఉన్న వారు కావాలని ఒక ఆలోచన బీజేపీకి రావచ్చు. అందుకనే సరే, అది కాకతాళీయమా లేక 12 ఏళ్ల ఆయన మొత్తం అంతా జీవిత చరిత్ర రాసి తీసుకుపోయిన మన కొత్త బీజేపీ అధ్యక్షుడు వారు శివనాగేంద్రం ఆయన వెళ్ళి కలవడంతో నాకైతే అనిపిస్తుంది ఏంటంటే, ఒక బుద్ధ జంబూకాన్ని పట్టుకుని మాట అంటున్నాడు. అంటే బాగా సీనియర్ నటుడే కావచ్చు, సూపర్ స్టార్ కావచ్చు, కానీ రాజకీయాలకి ఇప్పుడు ఆయన సరిపోతాడా లేడా ఆయన మాట ఆలోచన చేస్తున్నారు. బీజేపీ ఒకవేళ రజనీకాంత్ నమ్ముకుంటే మాత్రం తప్పటడుగు వేసినట్టు అనుకుంటున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్ గా కానీ ఏ రకమైన విలువ అయింది. కానీ రాజకీయాలకు వచ్చినప్పుడు చాలా మనకు ప్రాంతీయ యుద్ధత గురించే అవకాశం ఉంటుంది. గతంలో మనకు తెలుసు, కావేరీ నది జలాల విషయంలో రజనీకాంత్ కర్ణాటక వాడని చెప్పి కదా, అసలు కర్ణాటక కాదు మహారాష్ట్ర కదా అయింది అనే మాట ఇవన్నీ ఉన్నాయి కదా. గాయక్వాడ్ వంశం నుంచి వచ్చిందని చెప్పి మొత్తం మీద మనకు రజనీకాంత్ మీద చాలా ప్రాంతీయ విభేదాలు అవుతున్నాయి. ఆయన కనుక వస్తే మళ్ళీ ఇప్పుడు కావేరీ జలాల అప్పుడు ఏం జరిగిందో రజనీకాంత్ సినిమాలు బహిష్కరించారు చూసాం మనం ఆ మధ్య. కనుక అట్లా వస్తుంది, కర్ణాటక మద్దతు చేస్తాడు, లేకపోతే మహారాష్ట్ర అయినా పుట్టింది అక్కడైనా సరే కర్ణాటకలో మూలాలు ఉన్నాయి అని చెప్పి, ఇవన్నీ కూడా మూలాలు ఎక్కడున్నా సరే అని చెప్పి గతంలో వివాదం వచ్చినాయి. అంటే రాజకీయాలు జరిగిన తర్వాత ఏదైనా అవుతుంది. చూసినాం కదా మన పవన్ కళ్యాణ్ గారు 2 జూన్ నాడు హైదరాబాద్ లో అంతకుముందు ఎన్నిసార్లు రాలేదు, పోటీ చేయలేదా. కానీ ఒక సమయం సందర్భం చూసుకోకపోతే ఎట్లా జరిగిందో, ఇవాళ కర్ణాటక మూలాలు ఉన్నాయని చెప్పి, మన మహారాష్ట్ర మూలాలు ఉన్నాయని చెప్పి రజనీకాంత్ మీద తమిళకు ఉంటది. కానీ యాక్చువల్గా తమిళనాడులో చాలా గమ్మత్ ఏంటంటే, శివప్రసాద్ తెలియదు కాదు, జయలలిత అక్కడిది కాదు, రామచంద్రన్ మన కరుణానిధి గారు కూడా మూలాలు వేరే ఉన్నాయి. కానీ మరి తమిళనాడులో మా అత్యద్భుతమైన నాయకులుగా కరుణానిధి మనల్ని అనుకున్నారు, జయలలిత మనల్ని అనుకుంది, అంతకుముందు మనకు ఎంజే రామచంద్రన్. ఇప్పుడు విజయ్ మూలాలు కూడా వేరే అంటున్నారు. కనుక ఒరిజినల్ గా భూమిపుత్రుల సిద్ధాంతం అయితే అక్కడ పనికి వస్తలేదు. ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లు 4వ పేరు కూడా చూస్తే అది కావచ్చు. కానీ రజనీకాంత్ ఈ వయసులో ఇవాళ బీజేపీకి ఎలాంటి ఆసరా ఇవ్వగలుగుతాడు అనేది ఒకటి. ఇచ్చిన ఇంకొక 5 ఏళ్ల తర్వాత, అంటే 4.5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లకు బీజేపీ ఇప్పటి నుంచి ఇంత పెద్ద ప్లాన్ అవసరం లేదనుకుంటున్నాను. ఉంటే వింటే
ఐపీఎస్ ఆఫీసర్ రిజైన్ చేసి కర్ణాటక సింగంలా పేరు తెచ్చు కర్ణాటకలో మన పోలీస్ సింగంగా పేరు తెచ్చుకున్న అన్నామలైకి ఏమైనా భూమిపుత్రుల సిద్ధాంతం పనిపోతుంది. ఎందుకంటే అన్నామలై పుట్టి పెరిగింది అక్కడేగా. కర్ణాటకలో సర్వీస్ చేయొచ్చు, కానీ తమిళనాడులో రేపు పొద్దున యువకుడు, రేపు పొద్దున పనికొచ్చేవాడు, 36 ఏళ్లకే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకున్నవాడు, 42-43 ఏళ్ల వయసు ఉన్నాడు కనుక ఒకవేళ భూమిపుత్రుల సిద్ధాంతం పనికొస్తే అన్నామలైని వేరే పార్టీ పెట్టించి విజయ్కి ధీటుగా తయారు చేసే కార్యక్రమం చేస్తుంది. కానీ రజనీకాంత్ తోని కేవలం ఇది కాకతీయంగా ఈ భేటీ అని నేను అనుకుంటున్నాను. యా, ఒకవేళ అదే కనుక జరిగితే, ఒకవేళ మీరన్నట్టుగా రజనీకాంత్ని బీజేపీ ఎందుకు ప్రోత్సహిస్తుంది అని కనుక అనుకుంటే, కేవలం అన్నామలైతో ముందుకెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుందా మీకు? అందుకే ఇప్పుడు ఎట్లా అంటే బీజేపీ అనగానే కొంత తమిళనాడులో ఖచ్చితంగా వేరే భావం ఉంది. తమిళనాడు జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మనకు కామరాజ్ నాడారు అంతవరకు 20 ఏళ్ళు 15 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి 40 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు కల్లా డిఎంకే పార్టీ వచ్చింది కనుక సరికి మొదటి 20 ఏళ్ళు అది కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎదిగింది. అంతేందుకు స్వాతంత్రానికన్నా పూర్వం కూడా మనకు 40 ఏళ్ళ కంటే ముందు కూడా వస్తే మనకు ఇది మా ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. అంతకుముందు రాజగోపాలాచారి, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాసు ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు చూసినాం మనం కదా. కనుక అట్లా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభావం 67 వరకే పరిమితం. 67 నుంచి మెల్లమెల్లగా మారుతూ దేశంలో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి. మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం మనకు కేరళలో నంబూద్వీప్ ప్రాంతం సిపిఐఎం ఆ ప్రభుత్వం సిపిఎం కంపెనీ పుట్టలే. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రభుత్వం ఏర్పడింది 57లో. ఆ తర్వాత నెహ్రూ గారిని రద్దు చేయడం మీ అందరికి తెలుసు. కనుక అట్లా చూస్తే మెల్లమెల్లగా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాల హవాలో డిఎంకే మొదలు ప్రతిష్ఠితమైంది. డిఎంకే వర్సెస్ కాంగ్రెస్ ఉండే మొదట్లో. తర్వాత డిఎంకే విడిపోయినాక అన్నాడీఎంకే వస్తే అన్నాడీఎంకే వర్సెస్ కాంగ్రెస్ మన డిఎంకే అయిపోయి కాంగ్రెస్ ఎక్కడో పోయింది. ఇప్పుడు మొన్న ప్రభుత్వంలోకి వచ్చింది 5 సభ్యులను మద్దతు ఇచ్చి, కానీ ఇంతవరకు కాంగ్రెస్ ఎప్పుడు కూడా డిఎంకే అన్నాడీఎంకే దానిలో ఇక్కడ భాగమే లేదు, ప్రభుత్వంలో భాగం కాలే ఎప్పుడు కూడా. అటువంటిప్పుడు ఈ తమిళనాడు రాజకీయాలు చూస్తే డిఎంకే అన్నాడీఎంకే పాతుకుపోయిన 2 ప్రాంతీయ పార్టీలను ధీటుగా ఎదుర్కొని సెక్యులర్ నేను బీజేపీతో కలవనని చెప్పి విజయ్ శపథం బట్టి మరి ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తాను ఎక్కడ పంతం విడకుండా బీజేపీని దూరం పెట్టాడు. ఆ తమిళనాడు రాజకీయాల ప్రత్యేకత ఉన్నది. కనుక తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటుంది అంటే ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టు తమిళనాడు మూలాలు ఉన్న పూర్తిగా ఉన్న మనకు అన్నామలైని ముందు పెట్టి బీజేపీ పార్టీ అంటే ఎంటర్ గానే చెప్పుకోవచ్చు. కానీ అదే కనుక అన్నామలై ఓ పార్టీ పెట్టి ఆ పార్టీ పేరు మీద నడిస్తే తప్పనిసరి ఎంటర్ గాని ఇస్తారని చెప్పి ఒక ప్లాన్ గానే ఆయన రాజీనామా చేయించడం, ఆయన వేరే పార్టీ పెడతాను ప్రకటించడం, అమిత్ షా అంతకుముందు కలిసి రావడం, ఇవన్నీ చూస్తే మంచి యువకుడు. రేపు రాజకీయాల్లో ప్రారంభ వయసు 50 అంటాం, కానీ ఇప్పటికీ 42 ఏళ్ల వయసులోనే ఓ ఉపాధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తమిళనాడుకు, తర్వాత అధ్యక్షుడిగా 4 ఏళ్ళు అద్భుతంగా పనిచేసి ఉరకలెత్తించిన బీజేపీ అధ్యక్షుడిగా మంచి పేరు తెచ్చుకున్న అన్నామలైని బీజేపీ రూపంలో కాకుండా స్థానిక పార్టీ రూపంలో ప్రవేశపెట్టడానికి బీజేపీ ఇష్టపడుతుంది. బీజేపీ దానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బహిరంగంగా తెర అట్లాగే వస్తుంది, తెర లోపల మాత్రం జరుగుతుంది ఇదని నేను అనుకుంటున్నాను. అన్నామలై రేపటి బీజేపీ వేసే పాచికలో బీజేపీ రూపంలో కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ రూపంలో విజయ్కి చెక్ పెట్టడానికే ఈ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాట చూడండి, మొత్తం దేశంలో మోడీ అమిత్ షా ద్వయము మెల్లమెల్లగా ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళు ఒక 10 ఏళ్ల ముందుకు ఆలోచన చేస్తున్నారు. అదే ప్రతిపక్షాలైన కాంగ్రెస్ కానీ ఇండి కూటమి అన్ని కూడా పాత రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పటికి కూడా ఒక మాట చెప్తాను, పాత రాజకీయాలు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ ఇండి కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నమైపోతున్నాయి, మిత్రపక్షాలన్నీ కకావికలు అయిపోయినాయి. అదే బీహార్ నుంచి మెల్లగా పశ్చిమ బెంగాల్ వైపు అడిగేసి పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ రేపు 2028లో తెలంగాణ రాష్ట్రంలో వెలుగుతాం అనుకోండి. 2030 అంటే 31లో జరిగే రేపు 26 జరిగింది కనుక 2031లో జరిగే తమిళనాడు ఎన్నికలు ఇప్పటి నుంచే ఒక రకంగా వ్యూహాత్మకంగా కలుగుతుంది బీజేపీ అంటున్నాను నేను. కనుక వాళ్ళంతా ఫ్యూచర్ దూరంగా ఆలోచించి అమిత్ షా మోడీ జోడీ అనేది అట్లా పనిచేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఒక టీం ఉంది వాళ్ళకి. కానీ ఇండి కూటమిలో చూడండి వరుసగా లుకలుకలు ఏర్పడ్డాయి. ఇప్పుడు డిఎంకే పోయింది, అందులో నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పోయింది. ఇటుపక్క పశ్చిమ బెంగాల్లో పూర్తిగా పార్టీ చీలిపోయింది. మమతా బెనర్జీకి దిక్కు లేక ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ అధ్యక్షుడిని మన కాంగ్రెస్ అపోజిషన్ లీడర్
మన రాహుల్ గాంధీని కలవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇట్లా చూసుకుంటే మెల్లమెల్లగా కాంగ్రెస్ ఇండి కూడా మేము కకావికలు అయిపోతుంటే తమిళనాడు మాత్రం చాలా తమిళనాడు రాజకీయాల్లో 5 ఏళ్ల తర్వాత ఏం చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నారు కనుక రజనీకాంత్ విషయంలో నేను స్పష్టంగా నా అంచనా నా అవగాహన మేరకు ఏం చెప్తుందంటే కేవలం కాకతాళీయమే. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు పోయి కలవడం అనేది ఆయన జీవిత చరిత్ర బుక్కు ఇవ్వడం కోసం పోయింది అనుకుంటున్నాడు. ఒకవేళ నిజంగానే ఆయన మతాన్ని నమ్ముతాడు రజనీకాంత్, కాకపోతే తురుపు బుక్కగా పనిచేస్తుండొచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీకి రేపు బీజేపీ ఉంటది, బీజేపీ తరఫున రేపు ప్రాంతీయ పార్టీ పెట్టబోయే అన్నామలై ఉంటాడు. అట్లాగే అదనంగా ఒక తురుపు మొక్కలాగా అప్పటికి 2031 నాటికి ఎన్నికలు జరిగితే అప్పటికి రజనీకాంత్ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం మనం అంతా. కానీ రజనీకాంత్ గారి సేవలు ఏమైనా పనికొస్తే తీసుకుంటారు. ఈ లోపల నేను అనుకుంటున్నాను ఏంటంటే రజనీకాంత్ కు ఏదైనా రాజ్యసభ సభ్యత్వం ఇస్తారేమో నేను కమలాసన్ డిఎంకి ఎట్లా చేసింది రజనీకాంత్ ను కూడా అట్లా రాజ్యసభ సభ్యత్వం తెలిస్తే కొంచెం గౌరవించుకున్నట్టు ఉంటది కదా అనే మాట అనుకుంటున్నాడు. 2029లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయనేటటువంటి ఒక మాట వినపడుతోంది. దానికి అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే 26 కాబట్టి ఇంకొక 3 సంవత్సరాల్లో మళ్ళీ 20 అంటే ఎర్లీ ఆఫ్ 2029 కాబట్టి ఆ టైంలో ఒకవేళ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? దానికోసమే తొందరపడుతుందా లోపల అన్నామలైని వీలైన తొందరగా ఎస్టాబ్లిష్ చేయడానికి అనేటటువంటి మాట ఏమన్నా దానికి ఏమైనా అవకాశం ఉందా? బేసిక్ గా ఒక రాజకీయ పరిశీలకుడు నేనైతే అది అంచనా కరెక్ట్ గా ఎందుకంటే అసలు బేసిక్ గా నేను జమిలీ ఎన్నికల వ్యతిరేకం. ఎందుకంటే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. పంచాయతీ ఎన్నికల్లో వ్యక్తిని చూస్తారు తప్ప సర్పంచ్ ఎవరు కావాలంటే పార్టీ వార్డు మెంబర్ కానీ సర్పంచ్. అదే మండలానికి వచ్చే వరకు కొంచెం మనకు ఆ పార్టీ ప్రభావం గతంలో ఉండకపోయేది. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ప్రసక్తి వచ్చింది కనుక కొంచెం పార్టీ వ్యక్తిని రెండు చూస్తారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ విషయం. ఎమ్మెల్యేకి వచ్చే వరకల్లా పార్టీ ఎంత చూస్తారో స్థానికంగా మనకు అభ్యర్థి అందుబాటులో ఉంటాడా లేదా చూస్తారు. ఎంపీని చూస్తే ఖచ్చితంగా పార్టీని చూస్తారు, వ్యక్తి కంటే పార్టీని చూస్తారు. ఇది జనరల్ టెండెన్సీ. అటువంటి అప్పుడు రేపు పొద్దున ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమైనప్పుడు ఎజెండా కూడా ఏ ఎన్నిక ఆ ఎన్నిక పంచాయతీలో పంచాయతీ ఎజెండా కావాలి, రాష్ట్రంలో రాష్ట్ర ఎజెండా కావాలి. అందుకని రేపు పొద్దున జమిలీ ఎన్నికలు వస్తాయని నేను వచ్చినా అది నిలబడే కాదు. ఎందుకంటే ఒక అడ్వకేట్ గా రాజ్యాంగం చదివిన వాడిగా జమిలీ ఎన్నికలు నిలబడాలి. ఎందుకంటే 4-5 చట్ట సవరణ జరగాలి. ఇప్పటికే మహిళా బిల్లు ఓడిపోయి మళ్ళీ ఎట్లా కూడుకుందాం అనుకుంటున్నారు కనుక జమిలీ ఎన్నికలు చాలా 4-5 చట్టాలు సమూలంగా సవరించాల్సిన అవసరం. అది ఇప్పటికల్లా అయ్యే పనిగా ఒకవేళ నిజంగానే చేసిన కష్టపడి 2034 వరకల్లా మొత్తం అన్ని పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిపే ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ ఎక్కడైనా ఒక ప్రభుత్వం పడిపోతే మళ్ళీ దాని ప్రత్యామ్నాయం ఎత్తుకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మిగతా కాలానికి జరుగుతుంది. కానీ జమిలీ ఎన్నికల ప్రసక్తిని మెల్లమెల్లగా అది పెండింగ్ లో పెట్టుకున్నది. బీజేపీ ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఉన్న ఎజెండాలు 370 ఆర్టికల్ రద్దు కానీ రామ మందిర నిర్మాణం కానీ అట్లాగే పెద్ద సవాలు ఉంది వాళ్ళ మీద. ఏంటంటే ఏదైతే పౌరసత్వం అనేది ఒకటి ఉన్నది, ఏక పౌరసత్వం అట్లాగే ఇట్లాంటివన్నీ ఇంకా ముందట్టున్నాయి. కానీ జమిలీ ఎన్నికలది ఒక ఆశగా మిగిలిపోద్ది కానీ ముందర పడేది అనుకుంటున్నాం. వస్తే ఎట్లా వస్తే అంటే ఉదాహరణకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ మన పార్లమెంట్ ఎలక్షన్స్ 2029 చివరిలో వచ్చే డిసెంబర్లో వచ్చే బంద్ 28లో 29 ఏప్రిల్లో మార్చిలో జరగాల్సిన ఎన్నికలు ముందుకు జరిపేసి 29 జనవరి ఫిబ్రవరిలో ఏవైతే ఆ 6 నెలలలోపు జరిగే ఎన్నికలు జరుగుతున్నాయి ఆ రాష్ట్రాలను కలపవచ్చు. కానీ చాలా ముందస్తుగా 29లోనే 31లో జరగాల్సిన తమిళనాడు ఎన్నికలు కలుపుతారని నేను అనుకోవడం లేదు. కలిపితే కూడా ఎవరు ఊరుకోరు. ఎందుకంటే 2 ఏళ్ల ముందుగా అంతేందుకు శివప్రసాద్ గారు ఒక సర్పంచ్ పదవి కాలం ఇంకో నెల ఉండగా ఏమైనా చేస్తే కూడా పోటీ పోతున్నారు చూస్తున్నాం కదా. అంతేందుకు మన జిహెచ్ఎంసీలో 84 గ్రామాలు కలపడానికి సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే వెంటనే కలిపింది తప్ప మళ్ళీ కొత్త ఎలక్షన్స్ అయితే మళ్ళీ కష్టం కదా. అందుకని ఒక పంచాయతీని విలీనం చేయడానికి ఇంత కష్టం అవుతున్నప్పుడు రేపు పొద్దున తమిళనాడు ఎన్నికలు 2 ఏళ్లు ముందు జరపడం సాధ్యం కాదు. ఒక్కడు జరుపుతారు. జమిలీ ఎన్నికలనే పేరు మీద కాకుండా ఆ 6 నెలల లోపు జరిగే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు కూడా ముందు ఉదాహరణకు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు చూడండి, తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు చూడండి. తెలంగాణ అసెంబ్లీకి మనకు ఖచ్చితంగా మొట్టమొదటి రోజు ఎప్పుడు ప్రారంభమైంది అసెంబ్లీ 9 డిసెంబర్ 2023 అయింది కనుక 9 డిసెంబర్ కు రద్దు అయిపోతుంది కనుక ఆ లోపు ఎన్నికలు జరిగాయి. దాని బదులు మే 13 మన జూన్ లో మనకు మే లాస్ట్ వీక్ జూన్ లో మనకు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మళ్ళీ 3వ సారి అధికారంలోకి వచ్చారు. ఇది చూసుకుంటే పార్లమెంటు ఇట్లాంటి ఏదైతే దగ్గరగా 6 నెలలలోపు ఉన్నదాన్ని పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు 5-6 నెలల ముందు జరిపి ఏవైతే 2-3 నెలల తర్వాత జరపాల్సిన ఎన్నికల్లో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం తెలంగాణ ఉదాహరణ జరుగుతుందండి. ఇక మిగతా తమిళనాడు లాంటి రాష్ట్రంలో సాధ్యం కాదు. ఎవరైనా అయిపోయిన తర్వాత 2 నెలలు రాష్ట్రపతి పాలన పెట్టి కలిపి
జమిలీ ఎన్నికలు పోతారు. కానీ 2 ఏళ్లు ముందుగా ఉన్నప్పుడు పోతే మాత్రం వాళ్ళు కోర్టుకు పెడతారు. కోర్టు కూడా పెద్దగా దానికి ఎంటర్టైన్ చేయదు. వాళ్ళ హక్కు అంటది, అసెంబ్లీ రద్దు చేస్తారంటారు కనుక సమస్య అంటారు. ఇంకోటి అక్కడ ప్రభుత్వం కూడా బీజేపీది లేదు. తమిళనాడులో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఉండుంటే అట్లేమైనా చేస్తే వేరు. బీజేపీ ప్రభుత్వం ఉంటే ఎట్లా వాళ్ళు జమిలీ ఎన్నికలు ముందైతే రద్దు చేయరు కదా. అందుకని ఇది ఊహాగానమే. జమిలీ ఎన్నికలు అనేది ఒక కళ, అది ఒక ఆలోచన చేస్తుంది, కానీ అది ఇప్పటింత సాధ్యం కాదు. పూర్తిగా కప్పల తట్టలాగా అన్ని సమకూరి అన్ని చేసుకొని 2034 చేసినా కూడా మళ్ళీ ఒక పేక మేళ కూలిపోయిందని మళ్ళీ మొదటికి వస్తుంది. కనుక ఒక్కటి వాళ్ళు ఏమైనా ఆలోచన చేస్తే ముఖ్యమంత్రులు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు అనుకోండి, అప్పుడు సాధ్యమవుతుంది. అది ఇంకా పెద్ద రాజ్యాంగ సవరణ, అది సాధ్యమవుతుందా కాదా అనేది ఇంకొక డిబేట్. ఇప్పుడు తమిళనాడు సినిమా ఇండస్ట్రీ నుంచి మరొక నటుడు, సో ప్రముఖ డాన్సర్, అట్ ద సేమ్ టైం చాలా మంచి నటుడుగా పేరు పొందినటువంటి వ్యక్తి, ఆయన కూడా మళ్ళీ నేను పార్టీ పెట్టాలా, పెడితే బాగుంటుందా, ఇటువంటి అభిప్రాయ సేకరణ లేకపోతే పెడదామనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే తమిళనాడు అనేది ఎందుకింత హఠాత్తుగా ఒక్కసారిగా వివిధ పార్టీలు అక్కడ పుట్టుకొచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి సక్సెస్ ఆయన మిగతా వాళ్ళందరూ దాని పట్ల లారెన్స్ అనుకుంటాను. నా ఉద్దేశం అంటే ఒకటి సక్సెస్ కాగానే విజయ్ సక్సెస్ అయింది కదా, విజయ్ సక్సెస్ కావడం చాలా కారణాలు ఉన్నాయి. 2 ఏళ్ల ముందు పార్టీ పెట్టాడు, చాలా ముందు పెట్టలేదు. ఇప్పుడు 2031 ఢిల్లీ బహదూర్ అంటే అంత దూరం ఉన్న ఎలక్షన్ లో వీళ్ళు ఏం పార్టీలు పెట్టినా ఇప్పటిదాకా విజయ్ సక్సెస్ కన్నా ముందు విజయకాంత్ గానీ ఇతరత్ర సినిమా యాక్టర్లు ఎంతమంది పోలేదు మీకు తెలుసు కదా ప్రసాద్ గారు కదా, వాళ్ళందరూ చేతులు కలుసుకున్నాను కదా. ఇంకా విజయకాంత్ న్యాయం అనుకోండి, కొంత నిలబడ్డాడు. కానీ చాలా మంది సినిమా యాక్టర్లు, నేను ప్రధానంగా కమల్ హాసన్, రజనీకాంత్ తెలుసుకోండి, చూడండి ఎంత విఫలమైంది. ఒక ఆయన ధైర్యం చేయలేదు, అంటే గొర్రె ధైర్యం చేయలేదు, కాలం అవతల దూకుదామని ధైర్యం చేయలేదు ఎవరు, రజనీకాంత్. కనుక ఆ ఇద్దరు ప్రముఖ నటులే ధైర్యం చేయనప్పుడు వీళ్ళందరూ చేసినా కూడా పెద్దగా ఫలితం ఏముండదని నేను అనుకుంటున్నాను. మీరన్నా ఇది విజయం చూసుకోండి, అంటే పులిని చూసి నక్క బాధలు పెట్టుకున్నట్టు అవుతున్నాను. కానీ ఒకటి. రెండోది ఏంటంటే విజయ్ సమర్థవంతమైన పాలన ఈ నెలలో ఏం చేసిండు చూసుకుంటారు. ముందు పోయే క్రమంలో కొంతవరకు మిగతా వాళ్ళందరికంటే బాగా చేస్తున్న మాట వస్తుంది. అందుకని చూడండి, మేము 6 నెలల దాకా మాట్లాడమనే ఒక స్టాలిన్ లాంటి వాడు 3 రోజులు పడిపోద్దని మళ్ళీ ఆయనే మాట్లాడాను, చూసినాం కదా మనం. మాట మాట్లాడింది కదా. అంటే విజయ్ నిలదొక్కుంటుండు అనగానే మళ్ళీ ప్రతిపక్షాలు భయం పుట్టింది. వాళ్ళు అనుకుంది ఏంటంటే 6 నెలలు ఎందుకన్నాడు మనకు స్టాలిన్ అంటే, ఎట్లా 5 కాంగ్రెస్ సభ్యులు నా వెంటే ఉంటారు, నేను ఎప్పుడు చెప్తే అప్పుడు విడ్రా అవుతారు. అట్లాగే 2 కమ్యూనిస్టులు ఉన్నారు, 2 కమ్యూనిస్ట్ పార్టీలు 4 ఉన్నారు, అట్లాగే యూసీఎంఎల్ ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఈ అన్ని పార్టీ సివికే ఉంది. ఈ అన్ని పార్టీలు కలిస్తే 8 మంది వాడే ఉన్నారు కదా, ఈ 13 మంది ఉన్నారు కదా. ఈ 13 మందిని ఎప్పుడు చెప్తే చేస్తాం అనుకున్నారు. కానీ ఏమైంది, ఇప్పుడు గట్టిగా బలమైంది. అన్నాడీఎంకే చీల్చి 10 మంది బయటకు రావడం జరిగింది. దీంతో ఈ ప్రభుత్వం ముందర పడుతుంది. ఇక ఇక్కడ స్టాప్ కాదు అని ఎప్పుడైతే డిక్లేర్ అవుతుందో అప్పుడు మనకు స్టాలిన్ విమర్శలు మొదలుపెట్టి చూసినా కదా. అసలు నిజంగా చెప్పాలి, స్టాలిన్ కనుక కరెక్ట్ గా ఉంటే ఆయన అన్న మాటలకు కట్టుబడి ఉండాలి, 6 నెలలు ఆగాల్సిందే. కానీ ఇప్పుడే విమర్శలు మొదలు పెట్టాడు చూసాం. ఆయన ఆఖరికి బూటు గురించి కూడా మాట్లాడుతున్నారు, తప్పు కదా. నా ఉద్దేశం తమిళనాడు మన లుంగి అట్లానే అంగి గౌరవించాలి అనే మాట ఉంటది కావచ్చు. కానీ ఆయన సూటు బూట్ వేసుకుంటే కూడా చూసినామో వైట్ షర్ట్ వేస్తున్నాడు, కోట్ వేస్తున్నాడు, ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా అనే మాట వచ్చింది కదా. అందుకని ఇక్కడ ఏంటంటే తరం మారుతుంది, స్వరం మారుతుంది, అర్థం చేసుకుంది. తరం మారినప్పుడు స్వరం మారినప్పుడు అర్థం చేసుకోకపోతే ఇంకా ఓల్డ్ ఏజ్ రాజకీయాలు, పాత రాజకీయాలు చేస్తే అన్నా డిఎంకే నువ్వు తమిళనాడు అవకాశం అంతే కదా. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విశ్లేషణ అందించినందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.